ఇప్పుడు రైతు భరోసా పైసలు ఇస్తామంటున్నారు కదా, రేపు 26 తారీఖు నాడు దీన్ని రైతులందరూ ఎట్లా చూస్తున్నారు? అందరికీ రాదు కదండి. సగం 30% ఇస్తున్నారు, 70% ఆపుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏం కనపట్ల. లోకల్ కూడా రాజకీయాలలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, వేరే పార్టీ వాళ్ళకి ఎగనామం పెడుతున్నారు. దానివల్ల పైన ముఖ్యమంత్రి గారికి ఇబ్బందిగా కలుగుతుంది పార్టీకి. దానివల్ల లోకల్ వాళ్ళని కూడా కొంచెం వారు ఎంక్వైరీ పెట్టించి ఇలాంటివి జరగకుండా చూస్తే బాగుంటుందని మా అభిప్రాయాలు. అంటే మీరు చెప్తున్నారు, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అంటే ఇప్పుడు మరి మొన్న రైతు రుణమాఫీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే చేసిందా, బీఆర్ఎస్ వాళ్ళకి కూడా చేసింది కదా. మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వం అందరికి కూడా ఇచ్చింది కదా రైతు భరోసా పైసలు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? కరెక్టే సార్, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. అక్కడ దాన్ని చేయడానికి ఇక్కడ వీలుపడలా, ఇది లోకల్లో జరగల. రైతు బంధు అన్నది పైనుంచి వచ్చింది. ఇప్పుడు ఈ ఇచ్చే ఇంద్రం కాలనీలు కానీ, ఈ రైతు భరోసా కానీ, తర్వాత ఈ వికలాంగుల పింఛనీలు కానీ వచ్చిన వాళ్ళకి కొన్ని ఆపే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు సర్వీలో ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి దానికి అర్హులు కాదని కూడా తీసేసినవి ఉన్నాయి. ఇంకా తీయలేదు, ఇప్పుడు నెక్స్ట్ జరుగుతుంది అని ఒక ఆలోచన. తర్వాత ఒక పనులు జరగాలన్నా కూడా లోకల్లో వాళ్ళకే చేయనిస్తున్నారు, వేరే వాళ్ళకి వచ్చిన అవకాశాలు కూడా బాగుపడుతున్నారు. అది దానివల్ల ఇబ్బంది అవుతుంది. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ 1 year పాలనలో? ఎట్లా అనుకుంటున్నారు రైతులు, ఏమనుకుంటున్నారు, మళ్ళీ ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే 6 గ్యారంటీలు అన్నారు, అన్ని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీన్ని ఎట్లా చూడొచ్చు? దానివల్ల వారి వల్ల అయితే మాకు నష్టం లేదు. మన ముఖ్యమంత్రి వారి వాళ్ళ కానీ పార్టీ వల్ల కానీ మాకు నష్టం జరగట్లా. లోకల్లో కొంచెం నష్టాలు జరుగుతున్నాయి కానీ బయట మాకైతే నష్టాలు జరగట్లా. మంత్రి గారు చేసే వాటిలలో కొన్ని మంచి ఉన్నా చెడు ఉన్నా సన్నోట్లకి అన్నారు. అది సగం జరిగింది, సగం ఆగిపోయింది. ఫస్ట్ మొత్తం కూడా 1450 రూపాయలకి నేనే అమ్మా. అది పంట నష్టం, మాకు అన్నీ కూడా నష్టం జరిగినాయి. అట్లాంటిది ఫస్ట్ నుంచి లేదు, మధ్యలో ఇచ్చినారు, మళ్ళీ సకాలంలో ఆగిపోయినాయి. అది ఎక్కడ జరిగింది మాకు తెలియదు రైతులకి. దానివల్ల నష్టం మాకు జరిగింది. అందరికీ జరిగిందని అనడానికి వీలు పడదు. అన్నీ కూడా పరిపాలన మంచిగా జరుగుతాయి అన్నది కూడా లేదు. అయితే లోకలే మట్టికి కొంచెం ఇబ్బంది కింద ఉంది అంతే. వాస్తవమేనా? మరి రైతులు అనుకుంటారట కదా, మాకు రైతు భరోసా పైసలు అవసరం లేదు, కేవలం బోనస్ పైసలే కావాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనుకుంటారట. అది మా అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటుండు. ఇది వాస్తవమేనా? దీన్ని ఎట్లా చూడాలి? అది కరెక్ట్గా ఎవరు కాదన్నారు. ఇప్పుడు మన ఈ ఫ్రీ బస్ కానీ దానివల్ల కూడా కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఆడవాళ్ళకని మగవాళ్ళకని కాదు, ఇప్పుడు టికెట్ రేటు రూపాయి ఉందనుకోండి, 80 పైసలు చేస్తే అందరికీ వర్తించింది. 1,00,000 రూపాయల ఉద్యోగస్తులు కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది. కానీ మగవాళ్ళు అన్నది నుంచోపోవాల్సి వస్తుంది. ఫ్రీ ఇచ్చిన కాడ నుంచి అసలు బస్సులు ఖాళీ లేదు. లేడీస్ కూడా కొంతమంది నుంచుంటున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. ఒక ఆడ మనిషి అన్నది బంజర్లో ఎక్కారు, ఖమ్మం వరకు నేను అరమ్మటి వచ్చాను. అసలు ఫ్రీ ఎవరు ఇవ్వన్నారు? టికెట్ రేటు తగ్గిస్తే అందరికీ వర్తించింది, చిన్నోడికి పెద్దోడికి అందరికీ. కానీ ఈ ఫ్రీ బస్ అన్నది కరెక్ట్ కాదని లేడీస్ కూడా అంటున్నారు. అంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందే ఇచ్చారు కదా. అంటే ఎన్నికల ముందే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అధికారంలోకి రాలేదండి. మీరు ఉచితం అన్న దాంట్లో అధికారంలోకి రాలా. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఉచితాలు చేశారు, దానివల్ల ఇవాళ పడిపోవాలా? ఉచితం అన్నది 10 మందికి వర్తించేది చేస్తే బాగుంటుంది. కానీ ఆడవాళ్ళకి అని అంటే ఇప్పుడు మగవాళ్ళేమో వంటలుండి పెట్టాలి, ఆడవాళ్ళు బస్సు ప్రయాణం చేయాలి. వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా, ఇప్పుడు రైతు భరోసా కింద పైసలు ఇస్తున్నారు కదా, వీళ్ళు కూడా ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నది కదా కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళు కూడా ఇస్తున్నారు కదా? లేదండి, ఇప్పుడు వరకు దాన్ని ఇస్తే అదొక రకంగా. ఇప్పుడు మళ్ళీ ఎలా వచ్చేది సంభాషణ అన్నది మళ్ళీ వేరేగా తెలిసిద్ది. ఇప్పుడు వరకు రాలేదు కదా, ఆయన పెట్టిండి ఈయన పెట్టలేదన్న అపవాద తప్ప చాలా వరకు దానివల్ల ప్రభుత్వానికి మైనస్ కూడా అవుతుంది. పోయినోడే మంచోడు వెనక ఒక సామెత చెప్పారండి. కొడుకంట తండ్రి ఒక ఊరు మొత్తానికి ఒక శలం ఉందంట. ఆ శలం కాడికి వెళ్ళి పక్కన కూర్చొని దాంట్లో కడిగోడంట. సరే ఆ టైం అయిపోయింది, పోతా నాయన నేనేం నీకు సంపాదించవ్వలేదు, నేను బతికొండ ఏం మంచి పేరు తెచ్చుకోలేదు, నువ్వు నాకు మంచి పేరు తెమ్మన్నట.
సరే ఈ అతను ఆలోచించిండంట మనం ఎంత పెట్టినా మంచి పేరు తెచ్చుకోలేము అని చెప్పి ఈడెళ్ళి సెలవులోనే కూర్చున్నాడు. అప్పుడు వాడు అన్నాడంటే అమ్మ ఈ ఊరు జనం అంతా అన్నారంటే అరే సచినోడే మంచివాడు ఆడన్న బయట కూర్చొని ఇందులో అడిగిండు వీడు అందుట్లోనే ఎరిగిండు అన్నట్టుగా ఉందండి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు. దానికి ఆలోచనకి అది మాది. ఇప్పటికైనా అంటే గతంలో దసరా అన్నారు, దీపావళి అన్నారు, ఇప్పుడు మళ్ళా జనవరి 26 తారీఖు నాడు రైతుల ఖాతాలకు డబ్బులు నేరుగా వచ్చేస్తున్నాయి, మేము ఇచ్చేస్తున్నాం రైతు భరోసా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఇప్పటికైనా మరి రైతులు విశ్వాసంగా ఉన్నారా, నమ్ముతున్నారా? ఇప్పటికైనా ఈ పైసలు మాకు వస్తున్నాయి ఎలా నమ్ముతారు? ఇప్పుడు 6,000 అన్నారు పింఛని, ఇప్పుడు వరకు 4,000 జరుగుతుంది. ఎప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిందే జరుగుతుంది, అంతకు మించి జరగట్లేదు కదా సార్. ఇప్పుడు జనం ఏమనుకున్నారంటే ఇచ్చినప్పుడు ఇచ్చింది అనుకుందాం, ఇచ్చేదాకా నమ్మకం లేదని నమ్మకం లేదు. ఇప్పుడు రైతు భరోసా అన్నారు, ఇప్పుడు అన్నారు 6,000 అన్నారు, 7,000, ఇప్పుడు 7,000 అన్నారు, 6,000 కుదిచ్చారు. ఈ 6,000 నమ్మకం ఏంటి అని జనంలో ఒక జరిగేది ప్రతి ఒక్కరు కూడా అలా అనుకుంటున్నారు.